అందరికీ నమస్కారం. స్కూల్ బస్సుకి ప్రమాదం 30 మంది విద్యార్థుల పరిస్థితి. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలన్నీ మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా స్కూల్ బస్సుకి ఏ విధంగా ప్రమాదం జరిగిందో అనే విషయాలు కూడా మనం పూర్తిగా తెలుసుకునే వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఉమ్మడి నెల్లూరు జిల్లా తడా సమీపంలోని బోడిలింగాలపాడు దగ్గర ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 30 మంది విద్యార్థులతో వెళ్తున్న నారాయణ స్కూల్ బస్సు బోల్తా పడింది. బస్సు బోల్తా పడడంతో ఒక్కసారిగా చిన్నారులు భయంతో ఆర్తనాదాలు పెట్టారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు విద్యార్థులకు బయటకు తీశారు. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొంతమంది పిల్లలకు స్వల్ప గాయాలు కావడంతో కూడా తడ ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు బస్సుకు సంబంధించి వాసీస్ విరిగిపోవడంతో కంట్రోల్ తప్పి ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెబుతున్నారు. ఏదేమైనా జరగడానికి జరిగి ఉంటే 30 మంది పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడేవి. అయితే ఇది అయితే ఇది ఇలా ఉంటే ఇటీవల నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం మన్నేటికోట అడ్డు రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతయింది. ఈ ప్రమాదం శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడం అంతా ఊహించుకున్నారు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.